హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైల్ కార్తిక్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనము డైలీ బ్లాగ్స్ అయితే తీస్తున్నాం కదా. #1 #2 అయిపోయింది. సో #3 అంటే థర్డ్ వీడియో ఇది. సో ఫస్ట్ సెకండ్ వీడియో చూడకపోతే చూసేది, కానీ మసాజ్ చేసిన ఆ వీడియోస్. సో ఈ వీడియో కూడా మంచిగా అస్సలు కోరుకుంటున్నా. సో చూడాలి ఇక ఇలా డే మొత్తం ఎట్లా నడుస్తుందో. సో ఇప్పుడు టైం వచ్చేసి ప్రజెంట్ 10 AM అవుతుంది. సో నేను ఇప్పుడు ఒక వీడియో అప్లోడ్ చేసింది ఇన్స్టాగ్రామ్ లో. సో ట్రెండింగ్ అవుతుంది కదా మనది చూసేకే గిరవ మాదిరి. సో సాంగ్ మీద ట్రెండింగ్ అవుతుంది కదా. సో దాని మీద నేను ఒక రీల్ తీసి ఉండే. సో అది ఎడిటింగ్ చేసేసి ఇప్పుడే అప్లోడ్ చేసేసిన. 9:30 ఏమో అవుతుంది అప్లోడ్ చేసి. సో ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ 10 అవుతుంది. సో సాయంత్రం దాకా చూసాం మన డే ఎట్లా నడుస్తుందో. చలో మళ్ళా. సో వీడియో అర్థమైంది అనుకుంటున్నా. #1 #2 ఇప్పుడు #3. సో ఇంకా కంటిన్యూ అయితేనే ఉంటాయి ఇవి హ్యాష్టాగ్స్. ఏంటంటే ఇక పెద్ద కంటెంట్ తీయాలంటే కొంచెం టైం పడుతుంది మంచి టీం వచ్చేదాకా. సో టీం వచ్చే వరకు ఈ హ్యాష్టాగ్స్, ఈ డైలీ లైఫ్స్, మన డైలీ వ్లాగ్స్ కంటిన్యూ అయితే చేద్దాం. సో డైలీ వ్లాగ్స్ కూడా మంచిగా ఉంటున్నాయి అని అనుకుంటున్నా. సో అవి రెండు ఇది చూసి ఈ వీడియో కింద కామెంట్ చేయరు ఎట్లున్నాయో. సో కంటిన్యూ చేద్దాం అంటే కంటిన్యూ చేద్దాం, లేదు మనం ఇంకా వేరే కంటెంట్ అంటే వేరే కంటెంట్ కూడా తీస్తా. సో మీకు కూడా ఏమన్నా ఐడియాస్ ఉంటే కింద కామెంట్ చేయరు. చలో మన వీడియో లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి కంటిన్యూ చేయండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ అడుగుతున్నా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లా లైక్ కొట్టండి వీడియోని. చలో డే మొత్తం ఎట్లా నడుస్తుందో చూద్దాం. సో ఈ రోజు కూడా చాయ్కి లేట్ అయిపోయినాం. సో ఈ రోజు కూడా లేట్ లేవాల్సి వచ్చింది. నైట్ కొంచెం పని ఉండే, సో లేట్ గా పడుకుండే. సో ఇవాళ కూడా లేట్ లేచినా, మళ్ళీ చాయ్ మనమే పెట్టుకోవాలి. సో లైట్ తీసుకున్నాం. సో చాయ్ పెట్టేసుకొని బిస్కెట్ అయితే తెచ్చుకుందాం. చలో మళ్ళా. సో చాయ్ అయితే వేడి చేసుకున్నా. సో గరం గరం చాయ్ ఇప్పుడే వేడైపోయింది. సో మన ఫేవరెట్ బిస్కెట్ ప్యాకెట్ కూడా తెచ్చుకుందాం. చలో మళ్ళా. సో ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఉస్మానియా బిస్కెట్స్ అయితే తెచ్చుకున్నా. సో చూస్తున్నారు కదా. సో అదేం కాదు. సో మా కిరాణ్ షాప్ లో తెచ్చుకున్నా. అంటే మాదంటే మా గల్లీలో ఉంటది. సో ఆ నుంచి అయితే తెచ్చుకున్నా నేను. సో మన ఫేవరెట్ ఇవి, ఎక్కువ శాతం అయితే ఇవే తింటా. చాయ్ లా అంటే ఇవే మంచిగా ఉంటాయి. ఇక మిగతా బిస్కెట్లు అంటే అవి ఏదో టైం పాస్ కి తిండికి మంచిగా ఉంటాయి. చలో మళ్ళీ చాయ్ తాగేసి కొంచెం పని ఉంది, అదేందో మీకు చాయ్ తాగుడు అయిపోయినాక మాట్లాడదాం. చలో మనం. సో షాప్ కాడికి అయితే పోతున్నా. సో మా షాప్ కోవాలి. సో ఏంటంటే బండి ఇంటికాడ లేదు, మా షాప్ కాడ ఉంది. ఇప్పుడు ఆడ దగ్గర నడుచుకుంటూ పోవాలి. ఈడ కాదు, ఆడ మస్తు దూరం ఉంటుంది. సో మీకు చూపెడతా. అట్లానే ఇప్పుడు దారిలో ఒకళ్ళు ఇల్లు చూపెడతా. వాళ్ళ ఇల్లు చూస్తే మీరు షాక్ అయిపోతారు. సో వాళ్ళు ఎవరి ఇల్లు, అది కామారెడ్లు ఉంటుంది. సో కామారెడ్ల వాళ్ళ ఇల్లు ఒకళ్ళ స్పెషల్ సెలబ్రిటీ. సో వాళ్ళు ఎవరో గెస్ట్ చేయరు. సో అవన్ లోపు నేను అక్కడ దాకా వెళ్ళాలి కాబట్టి ఒక వీడియో తీస్తా. అవన్ లోపు మీరు కింద గెస్ట్ చేయరు, కామెంట్లలో చెప్పురి అది ఎవరి ఇల్లు. చలో మళ్ళా. సో బయటకు పోతున్నా కాబట్టి మనకి బ్రాండ్ వచ్చేసి ఇది ఫాగ్ లేని గ్యాస్. సార్ గ్యాస్ లేని ఫాగ్. సాల్ ఎక్కువ కొట్టుకోవద్దు. సో సెండ్ అన్నప్పుడు ఇట్లా కొట్టుకోవాలి. ఉన్నది కానీ చెప్పి ఫటాఫటా కొట్టినాం అనుకో, ఎత్తడి పోచమ్మ కొడి పక్కన ఎవరు రాడు కూడా రాడు. చలో మళ్ళీ ఫస్ట్ అయితే అడుకో. ఇప్పటికే లేట్ అయిపోయింది, మళ్ళీ ఎండ కొట్టింది అనుకో నడవరా రోడ్ల మీద. చలో మళ్ళీ ఫస్ట్ గెస్ట్ చేసిరా అనుకుంటున్నా. వాళ్ళ ఇల్లు గెస్ట్ చేయమన్నా కదా. ఓహో చూసాం, దారిలోనే అయితే నాడిపోయినాక చూసాం ఎవరి ఇల్లు అది. పోతున్నా వాళ్ళ ఇంటికే. సో వాళ్ళ ఇల్లు చూపెట్టడానికే పోతున్నా దారిలోనే. చలో మళ్ళీ ఆడిపోయినాక చూసాం అది ఎవరి ఇల్లు అనేది. సో ఫుల్ ఎండాలు ఉన్నాయి. చలో. సో మీకైతే ఒక సెలబ్రిటీ లీవ్ పెడతా అని చెప్పినా కదా, చూపెట్టలేకపోయినా నెక్స్ట్ వీడియోలో చూపెడతా. ఎందుకంటే కొంచెం అర్జెంట్ పని మీద నేను జల్దీ పోవాల్సి వచ్చింది మన షాప్కి. సో నేను షాప్కి అయినా వీడియో కూడా తీయాలి, ఎందుకంటే కొంచెం అర్జెంట్ పని అదిగా. వీడియో తీసేంత టైం కూడా లేకుండే. చూస్తున్నా మస్తు చెంటారు. సో ఎండలో వేయించిన మొత్తం బ్లాక్ అయిపోయింది ముఖం మొత్తం. సో అర్జెంట్ పని ఉండే. సో అది ప్రాబ్లం. సో నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ ఆ సెలబ్రిటీ ఇల్లు చూపెడతా. సో కంటిన్యూ టు అవర్ వీడియో. సో అప్పటిదాకా చూద్దాం ఏమేమి నడుస్తుంది, ఇంకేమేమి వర్క్స్ వస్తాయి, ఇంకేమన్నా అద్భుతాలు జరుగుతాయా మన డే మొత్తంలో అనేది చూద్దాం. చలో మన. సో ఏంటంటే నేను ఇన్స్టాగ్రామ్లో ఇవందాక ఒక వీడియో చూసిన. సో నేను చెప్పినా కదా ఖాళీగానే ఉందా అని చెప్పేసి. సో బెడ్ మీద పడుకొని ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేయగా ఒక రీల్ వచ్చింది. సో ఆ రీల్ చూసినాక నా కళ్ళకి వెళ్ళి నీళ్ళు వచ్చేసిన. అసలు ఎందుకు ఏడుస్తున్నారో నాకే తెలియదు. సో అంత ఎమోషనల్ వీడియో అది. సో మీరు కూడా చూపెడదామని చెప్పి బ్లాగ్ అయితే తీస్తున్నా, అంటే కంటిన్యూ చేస్తున్నా ఇది కూడా. సో మీకు ఇక్కడ ఇప్పుడు ఒక వీడియో వస్తుంది. వీడియో వచ్చినాక మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే వీడియో చూడండి. మొక్కేది నిన్నే ఎప్పుడైనా, నా స్వామి వంటే నువ్వే లోకానా, సెమ్మసేరదు మీ కంట
సెమ్మ సేరదు మీ కంట అమ్మ తోడు నేనుండంగా మీకు ఆపతే రాదంట ఓ పిడుగై నేనటేరానా ఓ బడబాగ్నులు ఈదైనా భూమినైనా బుగ్గిసేసైనా నీకు ఏమన్నైతే నాన్నా భూమినైనా బుగ్గిసేసైనా నీకు ఏమన్నైతే నాన్నా సో చూసారు కదా వీడియో. సో ప్రతి ఒక్క బాయ్స్ కి అందరికి అంతే ఉంటది డ్రీమ్. సో ఫ్యామిలీతో కలిసి ఉండాలి, కానీ ఏదో తెలియని లొల్లిలు వస్తాయి, అట్లా అయిపోతుంది. ఫ్యామిలీలో లొల్లిలు అవన్నీ ఉంటాయి, కానీ బాయ్స్ కూడా ఉండదు, అందరితో ఉండాలి, మంచి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి, మంచిగా ఉండాలని. సో లిటరలీ నాకైతే మస్తు ఏడుపు వచ్చింది ఆ వీడియో చూసినాక. సో మస్తు బాగా అనిపించింది. సో అది సో ఇంకో వీడియో కూడా ఉంది. సో అదైతే మస్తు ఇట్లా గూస్ బంప్స్ వస్తాయి కంపల్సరీ. మీకు ఆ వీడియో చూసినాక ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వస్తాయి. సో ఆ వీడియో కూడా చూసేయాలి. ఆ వీడియో చూసినాక మాట్లాడుకుందాం. సో చూసారా వీడియో ఎంత ప్రౌడ్ మూమెంట్ అది. సో గూస్ బంప్స్ వచ్చేసినాయి. సో నాకైతే మీకు వచ్చిందో లేదో నాకైతే కంపల్సరీ వచ్చేది, ఎందుకంటే నేను ఇండియన్ కాబట్టి. సో ఫ్లాగ్ ఇట్లా తీసి ఇట్లా చూపెట్టి భుజం మీద కప్పుకుంటే మాత్రం లిటరల్లీ నాకైతే గూస్ బంప్స్ అంటే గూస్ బంప్స్. అది ఇంకా కొద్దిసేపు ఉంటే మంచిగా ఉండే వీడియో అని అనిపించింది. సో అదేదో షార్ట్ వీడియో. సో ఇవన్నీ నేను మీతో షేర్ చేసుకొని కారణం ఏంటంటే ఎట్లాగో నా డైలీ లైఫ్ లో అంత ఇంట్రెస్టింగ్ ఏం లేదు, బోరింగే ఉంది. సో బోరింగ్ లైఫ్ లోనే కొంచెమైనా ఇంట్రెస్టింగ్ కల్పిద్దామని చెప్పేది అంతా. సో చూసిన వీడియో సో ఎట్లుందో కింద కామెంట్ చేయరు. సో గుజ్బం వచ్చిందో లేదో కూడా కింద కామెంట్ చేయరు. చలో మళ్ళా. సో గైస్ ఇప్పుడే అన్నం అయితే తింటున్నా. సో ఏంటంటే మధ్యాహ్నం 12 అవుతుంది, 12-1 ఏమవుతుంది, టైం చెక్ చేయాలి. సో ఇప్పుడు ఎడిటింగ్ అయిపోయింది. ఒక వీడియో అయితే ఎడిటింగ్ లో ఉండే. సో ఇప్పుడు ఎడిటింగ్ చేసుకున్నా. సో ఇక పొద్దుల నుంచి చాయ్ తప్ప ఏం అన్నం ఇట్లా టిఫిన్ ఏం చేయలే. సో ఆకలి అవుతుందని చెప్పేసి ఇప్పుడు అన్నం పెట్టుకున్నా. సో బెడ్ మీ అన్నం ఉంది. సో ఒక వీడియో ఇద్దామని చెప్పేసి అన్నం పక్కకు పెట్టేసి వీడియో చెప్తున్నా. సో ఏంటంటే ఇప్పుడు ఎడిటింగ్ అయిపోయింది. సో ఎడిటింగ్ కంప్లీట్ చేసేసుకొని అన్నం పెట్టుకొని వచ్చి ఇక్కడ కూర్చున్నా. సో వీడియో ఇద్దామని ఐడియా చేస్తా, వీడియో తీస్తున్నా. సో అన్నం అయితే తింటున్నా. అన్నం తిన్నాక చూద్దాం ఇంకా మన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఆర్ విషయాలు ఏమన్నా వస్తే చూద్దాం. చలో మళ్ళా. సో జస్ట్ అయితే రెస్ట్ అయితే తీసుకుంటున్నా. నాకు టైం వచ్చేసి 2 AM అవుతుంది. సో సాయంత్రం 4 o'clock 5 o'clock అట్లా లేచి మాట్లాడుకుందాం. చలో మళ్ళా. డైలీ లైఫ్ అంటే ఏమో అనుకుంటాం కానీ ఒక రోజు ఇంట్రెస్టింగ్ ఉంటే ఒక రోజు ఇంట్రెస్టింగ్ ఉండదు. సో ఏమనుకోకూడదు, ఈ రోజు మరీ అంత ఇంట్రెస్టింగ్ ఏం లేదనుకుంటున్నా. సో సాయంత్రం చూసాం ఏమన్నా ఉండొచ్చు, ఎందుకంటే సాయంత్రం కొంచెం షాప్ దిక్కు పని ఉంది. సో అక్కడికి పోవచ్చు. ఒకసారి చూసాం, సాయంత్రం అయితే చూసాం. సాయంత్రం ఇంట్రెస్టింగ్ ఉంటది. చలో మళ్ళీ రెస్ట్ తీసుకుంటాం. రెస్ట్ తీసుకొని అప్పటికి మంచిగా జోష్తో వీడియో తీసుకుందాం. చలో మళ్ళా.